నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్రకు జన నీరాజనం. అవ్వాతాతలను స్వయంగా పలకరించిన జగన్. విశాఖలో సందడి చేసిన మై డియర్ దొంగ చిత్ర బృందం. దక్షిణ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం అభిమానులు బారులు తీరారు. సీఎం జగన్ కోసం మేము సిద్ధం అంటూ ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన వైసీపీ అభిమానులు ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం జగన్ యాత్ర నిర్వహిస్తున్నారు. అక్క చెల్లెమ్మలను అవ్వాతాతలను స్వయంగా పలకరించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు గోదావరి జిల్లాలో వైసీపీ గాలి వీసే అవకాశం లేదని చెప్పిన వారందరికీ యాత్రకు వచ్చిన ప్రజలే సాక్ష్యమని స్థానిక నాయకులు చెబుతున్నారు. నిన్నే జగన్ ఆనందం నువ్వే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ ఆనందం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఆనందం నువ్వే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ ఆనందం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్. నల్లా నల్లాని నేల నవ్వింది చూడు జగన్. వివేకా కూతురు సునీత తనపై బురద చల్లుతుందని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. మంగళవారం కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డిని తానే చంపానని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అరెస్టు చేయలేదని అన్నారు. ఏ దర్యాప్తు సంస్థ అయినా వెంటనే అరెస్టు చేయాలని, కానీ దానికి భిన్నంగా నెల రోజుల పాటు ఎవరిని అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. సునీత దస్తగిరి లాలూచి పడ్డారని అవినాష్ రెడ్డి విమర్శించారు. సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకుందని తెలిపారు. అంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపు పొద్దున్న నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటికి రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెడ్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టున్నారు సిబిఐలోనే, ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో.
ఇమ్మీడియట్గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020, 28th జూలై 2020, ఇది 27th ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో. ఏమంటది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిస్. అభినవ్ గోమటం, శాలిని, దివ్య, శ్రీపాద నటించిన మై డియర్ దొంగ మూవీ టీం మంగళవారం విశాఖలో సందడి చేస్తుంది. నగరంలోని ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో అభినవ్ మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుందన్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రమని, ఇందులో తాను దొంగగా నటించానన్నారు. చాలా క్లారిటీ ఉన్న దొంగ అన్నారు. ఆత్యాస లేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తాడని, గతంలో మంచి దొంగ, అడవి దొంగ, జేబు దొంగ సినిమాలు వచ్చాయన్నారు. శాలిని మాట్లాడుతూ ఇందులో నిఖిల్ బాయ్ ఫ్రెండ్ పాత్ర అభినవ్ దొంగ పాత్రలో కనిపిస్తారు. ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టు చూపించామన్నారు. కాబట్టి అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు. దివ్య మాట్లాడుతూ వేసవిలో పన్నీటి జల్లు వంటి సినిమా అన్నారు. మంచి సందేశం కూడా ఉంటుందన్నారు. యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని, బాయ్ ఫ్రెండ్ మాత్రమే లోకం అన్నట్టుగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని పేర్కొన్నారు. Of a woman who was played by me, Sujata Ani, and Nikhil played the boyfriend character, and Abhinav Donga. So చాలా సరదాగా కామెడీ స్పేస్లో, రామ్ కామ్ స్పేస్లో ఉండే స్టోరీ. టీజర్ మీరు చూసే ఉంటారు. అందులో యూ కెన్ సీ హౌ ద కామెడీ ప్లేస్ అవుట్. ఇట్స్ వెరీ న్యాచురల్. ఒక 1 నైట్లో జరిగే ఒక స్టోరీ. చాలా సరదాగా, ఈజీ బ్రీజీ ఫన్ వాచ్. అండ్ ఇంకేం అంతకు మించి ఏముంటుంది, సరదాగా ఉంటుంది. మంచి రిలేషన్షిప్ స్పేస్లో ఉన్న ఒక స్టోరీ. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్. సో చూసే వాళ్ళకి కూడా అంతే, ఇట్ విల్ బీ ఫన్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కంపల్సరీ చూస్తారు. సరదాగా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితోటి చూసే ఒక మంచి రామ్ కామ్. స్టోరీ అంటే స్టోరీ చెప్పాలా? సినిమా లైనా? ఓకే. సో స్టోరీ అంటే చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక నైట్ ఒక అమ్మాయి ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగతోటి ఏమైంది, అండ్ ఆ దొంగని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలాంటి రియలైజేషన్ వచ్చింది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ కంటే కూడా ఒక చిన్న ఆర్క్ అన్నమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ గర్ల్ ఇన్ 1 night అండ్ హౌ ఇట్ లీడ్స్ టు సమ్ రియలైజేషన్స్ అనేది స్టోరీ. సింపుల్ స్టోరీ. అండ్ తన చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎలా ఆ రియలైజేషన్కి దారి తీసాయి, అండ్ తన బాయ్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, తన బెస్ట్ ఫ్రెండ్తో తన రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి ఒక మన చుట్టూ జరిగే కథలే అన్నమాట ఇవన్నీ. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో ఎలా ఉంటున్నారు ఈ మధ్య అనే ఒక కాన్సెప్ట్. సో మేజర్గా ఈ చుట్టూరానే తిరిగే ఒక కథ. అవును, నైట్ అంతా. సో ఆల్మోస్ట్ మనకి 60 to 70% ఆఫ్ ద స్టోరీ ఆ 1 నైట్లో జరిగేదే. దాని తర్వాత విదిన్ 2 weeks గ్యాప్లో ఏమైంది, ఆ నైట్ జరిగిన a lot can happen in 1 night అనే ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఆ నైట్లో జరిగిన తర్వాత ఓవర్ ద నెక్స్ట్ 2 weeks తన లైఫ్లో ఏమైంది, ఎలాంటి రిపర్కషన్స్ వచ్చాయి అనేది స్టోరీ. మీరు నైట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ హీరోయిన్కా దొంగకా? హీరోయిన్కి. అంటే అవును, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జస్ట్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. ట్రాన్స్ఫర్మేషను, క్యారెక్టర్ ఆర్క్, లైఫ్ చేంజింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సరదాగా సింపుల్గా చెప్పాలనుకున్న ఒక స్టోరీ అంతే. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా క్యారెక్టర్స్కి చాలా రిడీమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఏదో ట్రాన్స్ఫర్మేషన్లు వచ్చేస్తాయి, లేకపోతే పెద్ద రియలైజేషన్లు వచ్చేస్తాయి. అంత మరీ ఆన్ ద ఫేస్ ఏం చూపించలేదు. చాలా సటిల్టీస్ ఉంటాయి, చాలా అండర్లయింగ్ కాంటెక్స్ట్లోనే, సబ్టెక్స్ట్లోనే ఉంటుంది తప్ప నథింగ్ ఆన్ ద ఫేస్. సో మోస్ట్లీ ఎక్కడ డీప్గా హెవీగా అనిపించదు. సింపుల్గా ఎలా చెప్పాలి, ఎంత సింపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్గా కామెడీగా మనము ఏదైనా చెప్తేనే దానికి ప్రీచ్ చేయకుండా చెప్పాలి అనేది ఒక ఇంటెన్షన్ అండి. ఎందుకంటే ఈ రోజున ప్రీచ్ చేస్తే ఎవరు వినరు.
సరదాగా చెప్తేనే మేబీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ యునో మేకింగ్ యువర్ మెసేజ్ కమ్ అక్రాస్. సో అంత ట్రాన్స్ఫర్మేషన్లు అంటే అంత నాట్ ఇన్ ద వెరీ. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీకి దక్షిణ నియోజకవర్గం నుండి అఖండ మెజారిటీతో పాటు ఎమ్మెల్యేగా 175 నియోజకవర్గాలలో మొదటి స్థానం తనదేనని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. కార్పొరేటర్ కోడూరు అప్పల్ రత్నం ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ 30 వార్డులో రెండవ రోజు ప్రచారం జోరుగా సాగింది. తాడి వీధి, ఏనుగుల వీధి, రజక వీధి, వార్డు బాయ్ కాలనీ, సాలిపేట, కేజీహెచ్, జాలరిపేట ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగనన్న సిద్ధం బస్సు యాత్ర జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు. ఇక తన నియోజకవర్గంలో జనసేన కూటమికి ఓటమి తప్పదన్నారు. 30వ వార్డు నుండి ఒక్క ఓటు తనకన్నా జనసేన పార్టీ నాయకుడు మెజారిటీ తీసుకువెళ్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీవాత్సవ, జాన్ వెస్లీ, మాణిక్యాల సత్యనారాయణ, ఆనంద్, దిలీప్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పెద్దలు, మా పరిశీలకులు శ్రీవాత్సవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి కొండమ్మ గారు, అధ్యక్షులు దశమంతులు గారు అధ్యక్షతన, అలాగే పెద్దలు సత్యనారాయణ గారు, పెద్దలు చిన్ని గారు, కోనశంకర్ గారు, అలానే మన రాము గారు మహిళా ప్రెసిడెంటు, ఇతర సీనియర్ నాయకులు మన ఆనంద్ గారు మా టెంపుల్ చైర్మన్ గారు, దిలీప్ గారు మా టెంపుల్ చైర్మన్ గారు, అలాగనే ఇతర సీనియర్ నాయకులందరితో కూడా ఈరోజు ఈ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. నిన్ననే రోడ్ షో చేస్తాము. ఈ వార్డు అంతా కూడా 30వ వార్డు. వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్, వెరీ స్ట్రాంగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వార్డు అన్నమాట ఇది. నేను ఛాలెంజ్ కూడా చేస్తాను, జనసేనకి ఇక్కడ నుండి మెజార్టీ తీసుకొని వెళ్తే రాజకీయాలు వదిలేస్తానమాట. అంత ఛాలెంజింగ్ ఇది. ఏమనుకుంటున్నారు? అన్ని పనులు చేసిన మా కొండమ్మ కార్పొరేటర్ గారు కనిపిస్తారు చిన్నగానే, కానీ గట్టిగా చేస్తారు. దశమంతులు గారు, చిన్ని గారు, కోడిపందల వీధి, అప్పర్ రైలు వీధి, రైలు వీధి కంప్లీట్ చుట్టేస్తారన్నమాట. మా రాము గారు, వేణు గారు, ఈ జ్యోతి, వీళ్ళందరూ ఏంటంటే అక్కడ మా జాలర్పేట చుట్టేస్తారన్నమాట. సో ఈ రకమైన నాయకత్వం మాకుంది. ఏమంటారు? సో అంత స్ట్రాంగ్ నాయకత్వం ఇక్కడ తప్పకుండా 3000 మెజార్టీ తీసుకుని వెళ్తాము. అప్పుడు తెలుగుదేశంలో నేను ఉండేటప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2700 మెజార్టీ తీసుకెళ్ళిపోయారు. గడగడలు ఆడించారు. నేను గెలిచినా కానీ ఏదో లక్కీగా గెలిచానని చెప్పుకోవాలన్నమాట. ఈ గడగడలు ఆడించారు ఈ బూతులు వచ్చినప్పుడు. అందుకే నాకు అంత ధీమా అనమాట ఈ వార్డు మీద. చాలా రకంగా పనులు చేసాం ఈ వార్డులోని. అసలు ఏ వెనకాలతో మాట్లాడి వాళ్ళ గోడని ఎరగొట్టి వాళ్ళతో సైట్ తీసుకొని జీఎంసీతో పార్టీని నమ్ముకున్న వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇస్తారని, అందుకు నిదర్శనమే మన మల్లా శ్రీనివాస్ నాయుడుని ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డులో కొత్తపాలెంలో మల్లా శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరలా వస్తేనే అటు రాష్ట్రంలో ఇటు పశ్చిమంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఒక అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా నియమితులైన మల్లా శ్రీనివాస్ నాయుడిని స్థానిక నాయకులతో కలిసి శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తనకి ఈ పదవి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనంద్ కుమార్, మల్లా శ్రీనివాస్ నాయుడు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పరమేశ్వర గారి దగ్గర రావాలా అప్ప విజులు కూడా మీరు చూడాలి.
మళ్ళా మా ఫోటోలు అయిపోయిన పక్క నేను కూడా సార్తో ఉంటాను. ఎందుకంటే శ్రీని గారు చాలా మంది ఇక్కడ పనిచేయడం అందరికీ తెలుసు పార్టీ కోసం. కానీ ఆయన అమెరికాలో ఉన్న సమయంలో పార్టీ గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎంతో కృషి చేసి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ఇన్స్పిరేషన్స్తో ఆయన అక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేసి అమెరికాలోనే ఆయన పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఆ స్థానం తెచ్చుకున్నారంటే నిజంగా ఆయనకు ఎంతో. యాక్చువల్గా ఈ పదవి అన్నది నా పరిధిలో ఇప్పటికి చేయగలిగాను కాబట్టి చేశాను. బట్ రాబోయే కాలంలో ఎంతకంటే మంచి పదవి ఆయనకు వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని, దాన్ని నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి సమయం అయితే ఎక్కువైంది కాబట్టి ఒకటే మిమ్మల్ని అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి తెలుసు. సంక్షేమం అంటే ఆయన సంక్షేమం అంటే ప్రజలకు ఏదో ఇవ్వడమే కాదు. సంక్షేమం అంటే ముందు పిల్లలకి చదువులు చెప్పడం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం, అందుకని ఆరోగ్యశ్రీ పెట్టి 10 లక్షలు ఇవ్వడం. అలాగే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఒక ప్రతిసారి కూడా ఏంటంటే 89వ వార్డు అన్ని గ్రామాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఇది పెద్ద టీడీపీ వార్డు అంటారు. కానీ నేను ఇక్కడ గడప గడపకి వచ్చినప్పుడు ఎక్కడా అభివృద్ధి కనిపించలే. మరి ఏం చేశారో ఏంటో నాకు తెలియదు. మీ గ్రామంలోనే ఇక్కడే ఈ 89వ వార్డులో సుమారుగా 16 కోట్ల రూపాయలు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్ కానీ, ఇతర చాలా మందికి ఎవరికైనా పెన్షన్స్ రాకపోతే పెన్షన్స్ కానీ అన్నీ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక అవకాశం ఇస్తే, మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మీతో ఉండి, మీతో కలిసి ప్రయాణించి మీ 89వ వార్డుని ది బెస్ట్ వార్డు కింద తయారు చేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక రోజు నాడు కంపల్సరీగా మీ గ్రామంలో మళ్ళీ మీటింగ్ పెడతాం. ఎందుకంటే సమయం ఎక్కువైంది కాబట్టి తక్కువ మాట్లాడి, ఎందుకంటే మళ్ళీ సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఆయన కార్యక్రమం అయ్యే వరకు కూడా మీ అందరూ ఉంటారని, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎంత లేట్ అయినా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి అన్నారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో జనతా కాలనీలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ బాబుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఇంటింటి ప్రచారం వార్డులో ప్రజలు అడుగడుగునా ఆమెకు ఘన స్వాగతం పలికారు. 61వ వార్డులో కొండవాలు ప్రాంతాలు, రోడ్లు, కాలువలు, తాగునీటి సమస్య, విద్య, వైద్య సమస్యల పరిష్కారం కావాలంటే ఆనంద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా, 61వ వార్డు అధ్యక్షులు జీవీఎస్ ఎన్ రాజు, వాసు, దాడి సత్యనారాయణ, మధుబాబు, దుర్గాదేవి, గుడి చైర్మన్ ఆడారి అప్పారావు, లాయర్ రాజు, ఇసుకరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏమన్నా ఆనంద్ అంత ముందు ఆనంద్ గారు దగ్గరికి వచ్చారు. వచ్చిన నాకు టెన్షన్ కోసం నేను అడిగాను. భీమిలిలో మళ్లీ ఎగిరేది వైసీపీ జెండాయే అని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని 3వ వార్డు రెల్లి వీధి పరిసర ప్రాంతాల్లో 28వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలుపెరగని బాటసారిలా గడప గడపకు వెళ్లి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం రావడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు అవంతి శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిది నాది, నమ్మిన ప్రజలకు మంచి చేయాలన్నదే మా లక్ష్యమని, మేము పైన దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్నానన్నారు.
అన్నారు. నాయకులు కార్యకర్తలు అండదండలే మా విజయానికి శుభ పరిణామమనే నమ్మకం మాది అని, నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుండి నేటి వరకు నియోజకవర్గంలో ఉన్న 127 సచివాలయాల్లో ప్రతి వాడవాడలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలు సాదర బాధలు నేరుగా తెలుసుకొని చేయగలిగిన పనులు అన్ని సంపూర్ణంగా చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో ఇదే భీమిలి నియోజకవర్గంలో 2700 కోట్లతో అభివృద్ధి మరియు సంక్షేమం క్రింద ఖర్చు చేశామని, ప్రజలకు ఎంతో మేలు చేశామని, ప్రజల దగ్గర ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎటువంటి అవినీతి లేకుండా ప్రజల చెంతకే సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి 3వ వార్డు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇది ఒక స్టెప్ రామలమ్మ సార్ ఇంకొక స్టెప్ రామలమ్మ అవంతి గారు జై అవంతి స్టైల్లో ఉంది ఓకే జై అవంతి జై అవంతి జై అవంతి జై జగన్. వెళ్ళిపోతారు మళ్ళీ. నాలుగు వార్డులు ఉన్నాయి. మరి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భీమిలి మున్సిపాలిటీకి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా పథకం అందింది, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. 9 నవరత్నాలు ఉన్నాయి, 30 రకాల పథకాలు ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఉండాలన్నా, సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా, ఈ పథకాలన్నీ మనకు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. మరి ఈ పథకాలు ఇచ్చినట్టు మీరు ఆలోచించండి. 4 వార్డుల జీవీఎంసీలో మన కార్పొరేటర్గా 2 వార్డులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిపించారు, 2 గెలిపించలేదు. గెలిపించకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. అది ఎంత గొప్ప విషయం అమ్మా. పార్టీకి ఓటు వేయడం వాడికి కూడా ఇచ్చాడు ఆయన. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అది గొప్ప విషయం కాదా? కాబట్టి అది ఆలోచించుకోండి. రెండోది, మనకి ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి లంచాలు లేవు, ఎలాంటి రికమెండేషన్లు లేవు. ఉన్నాయా చెప్పండి? లంచాలు ఉన్నాయా? రికమెండేషన్లు ఉన్నాయి గతంలో జనమే కమిటీ లాగా. సో లంచాలు లేవు, రికమెండేషన్ లేదు, అవినీతి లేదు. మరి అలాగే అందరికీ సంక్షేమ కార్యక్రమాలు భీమిలి ప్రజలు చెప్పాల్సిన అవసరం. కొత్తగా 16 సంవత్సరాలు చూస్తున్నాం. మీరు గతంలో 2 సార్లు మీరు ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. మరి మొన్న కరోనా టైంలో కూడా, నాకు కూడా కరోనా 3 సార్లు వచ్చింది. మరి కరోనా టైంలో కూడా మీ అందరినీ కలుసుకుని మీ కష్టమైన సుఖమైన మంచిగా చెడైనా ఎప్పుడూ మీకు తోడుగా మీ గ్రామస్తులాగా ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాసరావు. కానీ ఈ గంటా శ్రీనివాసరావు ప్రజల్లో ఉండి మన కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తులు, మన మంచి ఎట్లా చూసే వ్యక్తి కావాలో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కాబట్టి మనం వస్తారు, వాళ్ళు కూడా వేరే వేరే నియోజకవర్గం, మన నియోజకవర్గం ఎవరు రారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్ యాత్రకు జన నీరాజనం. అవ్వాతాతలను స్వయంగా పలకరించిన జగన్. విశాఖలో సందడి చేసిన మై డియర్ దొంగ చిత్ర బృందం. దక్షిణ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.